గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మీకు ఊబకాయ గురించి చెప్తానండి. ఈ ఊబకాయం వల్ల చాలా సమస్యలు, కూర్చోవడం, నిలబడడం, పడుకోవడం, అన్ని విధాలుగా దినమంతా సమస్యగా ఉంటుంది. నడవడం కూడా సమస్యగానే ఉంటుంది. అందువలన మనం ఎంత తొందరగా మన ఊబకాయాన్ని తగ్గించుకుంటే అంత బాగా ఉంటుంది. ఊబకాయ తగ్గించుకోవడానికి ముఖ్యంగా ఈ యోగాలో ప్రాణాయామం ఉంటాయి, ముద్రాలు ఉంటాయి, ఆసనాలు ఉంటాయి, దాంతోపాటు ఫుడ్ కూడా ఉంటుంది. 4 విధాల నుంచి మనం ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు. అయితే మనం ఊబకాయ ఉన్నవాళ్ళు ముఖ్యంగా తినేటప్పుడు నమిలి తినాలి. ఇవన్నీ కూడా నేను చివరిలో చెప్తాను. అయితే మనకు ఊబకాయం తగ్గడానికి మనకు ఈ ముద్రల్లో సంజీవని ముద్ర అంటారండి. దాన్ని అపాన వాయు ముద్ర అంటారు. ఇది వాయు ముద్ర అంటారు. దీన్ని ఇలా చేస్తే మళ్ళీ ఈ 2 వేళ్ళు కలిపితే అపాన ముద్ర అంటారు. ఈ 2 కలిపింది అపాన వాయు ముద్ర, సంజీవని ముద్ర అంటారు. ఇది బాగా పనిచేస్తుందండి. ఊబకాయానికి, బరువును తగ్గించుకోవడానికి సంజీవని ముద్ర అంటారు. ఇలానే ఈ సంజీవని ముద్ర మనం భోంచేసిన తర్వాత వజ్రాసనంలో కూర్చొని ఇలా పెట్టుకొని కూర్చోవచ్చండి. అదే కాకుండా సూర్య ముద్ర అని ఉంటుంది. ఇంకో ముద్ర, మీకు ఇంకో ముద్ర చూపిస్తాను. ఈ మనకు 4వ వేలు రింగ్ ఫింగర్ అనమాట. ఈ రింగ్ ఫింగర్ని ఇలా ఫోల్డ్ చేసి లాక్ చేయాలి. దీన్ని సూర్య ముద్ర అంటారు. ఇది కూడా మనకు శరీరంలో వేడి పుట్టించి కొవ్వుని కరిగిస్తుంది, మన వెయిట్ని బాగా తగ్గిస్తుంది. ఎంత త్వరగా మన వెయిట్ని తగ్గించుకుంటే అంత ఆనందం కలుగుతుందండి. ఈ 2 ముద్రలు బాగా పనిచేస్తాయి. ఒకటి సంజీవని ముద్ర, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను, మళ్ళీ సూర్య ముద్ర. ఈ 2 ముద్రలు బాగా పనిచేస్తాయి. ఈ 2 ముద్రలు కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలా చేసుకోవాలి. ఉదయం సాయంత్రం చేసుకుంటే మీకు చాలా లాభం కలుగుతుందండి. దాంతోపాటు మనం ప్రాణాయామం చేసుకోవాలి. ఉదయం సాయంత్రము అలా 3 పూటలు కూడా చేసుకోవచ్చు. మనకు భోజనానికి 1 గంట ముందు, 2 గంటల ముందు అలా ప్లాన్ చేసుకుంటే త్వరగా మీకు ఉపశమనం కలుగుతుంది. మీరు ఊబకాయం ఉన్న వాళ్ళకి ఈ ప్రాణాయామాలు కూడా చాలా చాలా పవర్ఫుల్గా ఉంటాయండి. సింపుల్గా ఉంటాయి, చాలా పవర్ఫుల్ అనమాట. ఇప్పుడు మీకు చూపించే ప్రాణాయామం సూర్యనాడి భేదన, చంద్రనాడి భేదన అంటారు. దాని తర్వాత చేతి సహాయం లేకుండా చేసేది కపాలభాతి అంటారు. ఇంకా అదే కాకుండా మీకు ఇంకా వేరే మెథడ్స్ కూడా చూపిస్తానండి. మన పొట్టని లోపల లాగడము, ఇంకా శూన్య ముద్ర అని ఉంటుంది మనకు. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ సూర్యనాడి, చంద్రనాడి భేదన ఎలా చేయాలి. రైట్ సూర్యనాడి, లెఫ్ట్తో చేస్తే చంద్రనాడి. సూర్యనాడి భేదన, చంద్రనాడి భేదన. ఇప్పుడు ఈ చంద్రనాడిని మూసేసి సూర్యనాడితో చేస్తున్నాను. ఈ లెఫ్ట్ హ్యాండ్ని సంజీవని ముద్రలో ఉంచుకోవాలి, లేకుంటే సూర్య ముద్రలో ఉంచుకోవాలి. చూడండి, ఈ ప్రాణాయామం ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇలా కంటిన్యూగా చేస్తుండాలి మన శక్తి కొలది. ఇలా అలసిపోయేంతవరకు చేయాలి. ఒక 1 మినిట్ వరకు చేయొచ్చు. దాని తర్వాత ఆపి మళ్ళీ 2 నాసికల ద్వారా శ్వాస తీసుకోవాలి. బాగా శ్వాస తీసుకోవాలి. భస్త్రిక లాగా చేయాలి. దాని తర్వాత 5-6 సార్లు అయిపోయిన తర్వాత మళ్ళీ 2వ వైపు నుంచి చేయాలి. ఇప్పుడు సూర్యనాడిని మూసేసి చంద్రనాడితో చేస్తాం. చంద్రనాడి భేదన. చూడండి, తల చక్కగా ఉంచాలి, వెన్నుపూస చక్కగా ఉంచాలి, శరీరం చక్కగా ఉంచి చేయాలి. అలా శ్వాసను వదులుతూ చేస్తూ ఉండాలి. రోజు చేసే కొద్దీ వేగం పెరుగుతుంది. ఇంకా ఫోర్స్గా చేయాలి, ఫాస్ట్గా చేయకూడదండి, ఫోర్స్గా చేయాలి. చాలా అద్భుతమైన ప్రాణాయామం ఇది. మీకు ఒబేసిటీకి కాకుండా చాలా సమస్యలు తగ్గిస్తుంది అనమాట. షుగర్ తగ్గిస్తుంది, కిడ్నీస్ బాగుంటాయి, హార్ట్ బాగుంటుంది, మన స్టమక్ తగ్గుతుంది, చాలా వాటికి ఉపయోగపడుతుందండి. ఇది ఒక్కదాని గురించి మీరు ఒబేసిటీకి చేస్తే చాలా అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. 10 జబ్బులు కాదు, 100 జబ్బులు నయమవుతాయంటే కూడా అతిశయోక్తి లేదు. అలాంటి అద్భుతమైనది ఇది. ఎంప్టీ స్టమక్తోనే చేయాలి. పొద్దున సాయంత్రం మళ్ళీ భోజనం చేసే ముందు 1 గంట ముందు, 2 గంటల ముందు అలా ప్లాన్ చేసుకొని 3 పూటలు కూడా చేసుకోవచ్చు అండి. 2 నాసికల ద్వారా చేసేదాన్ని కపాలభాతి అంటారు. ఈ 2 నాసికల ద్వారా ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా శ్వాసను వదులుతూ పొట్ట లోపలికి వెళ్ళిపోవాలి, లంగ్స్ ఓపెన్ అయిపోవాలి. ఆ విధంగా చేస్తూ ఉండాలండి. ఇది కపాలభాతి అంటారు అనమాట. ఇలా ఇది ఒక 5 నిమిషాలతో స్టార్ట్ చేసి మనం చేసుకోవచ్చండి. అలా రోజు ఈ ప్రాణాయామాన్ని, ఆ 2 ప్రాణాయామాలని 20 నిమిషాలు
ఈ సూర్యనాడి చంద్రనాడి 10 నిమిషాలు ఇది కపాలభాతి అలా చేసుకోవచ్చు. దాని తర్వాత మన స్టమక్ ఇంకా బాగా తగ్గడానికి మీకు సులభమైన మార్గం చూపిస్తాను. 2 చేతుల్ని ఇంటర్లాక్ చేసి ఇలా ఇంటర్లాక్ చేసి 2 చేతుల్ని నాభి దగ్గర ఉంచి పొట్ట పైన ఉంచాలి. ఇక్కడ ఉంచి శ్వాసను పూర్తిగా వదిలేసి పొట్టను లాగాలి. చూడండి ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా లాగి పట్టుకోవాలి. కాసేపు ఎంతసేపు ఆపాలి అంత. మళ్ళీ శ్వాసను తీసుకుంటూ చక్కగా ఉంచాలి. మళ్ళీ శ్వాసను వదలాలి. మళ్ళీ శ్వాస తీసుకో. ఇలా ఎంతసేపు ఆపగలిగితే అంతసేపు. అలా 10-20 సార్లు చేసుకుంటే అండి మీ పొట్ట తొందరగా తగ్గుతుంది. ఇంకా మనం దీని తర్వాత కూడా ఇంకో ముద్ర చేసుకోవచ్చండి. శూన్య ముద్ర అంటారు. అంటే మన స్టమక్ని లంగ్స్ని శూన్యంగా చేయాలి, ఎంటీగా చేసేసి చేయడాన్ని దీన్ని శూన్య ముద్ర అంటారు. దీంట్లో ఏంటంటే మన చేతుల్ని పిడికిలు బిగించి ఉంచాలి, బలంగా ఉంచాలి అనమాట. అప్పుడు మన స్టమక్ పైన ఎక్కువ ప్రెషర్ కలుగుతుంది. అప్పుడు బాగా చేయగలుగుతాం అనమాట. శ్వాసను పూర్తిగా వదిలేసి ఆపాలి. మనం ఎంతసేపు ఆపగలుగుతామో అంతసేపు బంధించి ఉంచాలి. ఇలా శ్వాసను పూర్తిగా వదిలేసి ఈ శూన్య ప్రాణాయామంలోకి రావాలి. దీన్ని నిలబడి చేస్తే మూలబంధ అని కూడా అంటారు. ఆపలేనప్పుడు శ్వాస తీసుకుని చక్కగా రావాలండి. మళ్ళీ శ్వాసను వదులుతూ లోపల లాగాలి. మళ్ళీ శ్వాస తీసుకోవాలి. బిగినింగ్లో 10 సార్లు, తర్వాత ఒక 2-3 రోజులు అయినాక 20 సార్లు, అలా 30 రౌండ్ల వరకు చేసుకోవచ్చు అండి. అంతకంటే ఎక్కువ చేయకూడదు. బిగినింగ్లో 10 రౌండ్లతోనే స్టార్ట్ చేయాలి, ఎక్కువ చేయకూడదు. స్టమక్ అలవాటు ఉండదు కాబట్టి కొద్దిగా పెంచుకుంటూ పోవాలి. మనకి ఏది కూడా మనకు సునాయాసంగా ఉండాలి, కానీ బాధపడుతూ చేయకూడదు అనమాట. అలా ఈ శూన్య ముద్రను చేసుకోవాలి. సూర్యనాడి, చంద్రనాడి, కపాలభాతి, ఇంకా స్టమక్ని ఇంటర్లాక్ చేసి లాగటము, మళ్ళీ శూన్య ముద్రలో పొట్టని పూర్తిగా లాగడం. ఇవి ఈ ప్రాణాయామంలో మీకు చాలా పవర్ఫుల్గా ఉంటాయండి. ఇవి చాలా సింపుల్గా ఉంటాయి, అందరూ చేసుకోగలుగుతారు. సోఫాలో కూర్చొని చేసుకోవచ్చు, వజ్రాసనంలో కూర్చోవచ్చు, సుఖాసనంలో కూర్చొని చేసుకోవచ్చు. ఎంటీ స్టమక్తోనే చేయాలి. తిన్నాక ఎవరు చేయకూడదండి, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రికాషన్ తీసుకోవాలి. యోగాలు ఏంటంటే ఫ్రెష్ ఎయిర్లో చేయాలి, ఎంటీ స్టమక్తో చేయాలి. ఊబకాయానికి సంబంధించిన వరకు మనం ఆహారంలో చాలా జాగ్రత్త తీసుకోవాలండి. మనకు ఒకటి చెప్పారు, హిత బుక్ మిత బుక్ అన్నారు. మనం మితంగా తినాలి. అమితంగా తింటే మన శరీరానికి తగినంతగా తినాలి, కానీ ఎక్కువగా తింటే ఏమవుతుంది, క్యాలరీస్ అన్నీ కూడా నిండిపోయి మన బరువు పెరిగిపోతుంది. అందువలన మన శరీరానికి ఎంత సరిపడుతుందో అంతే తినాలి. ఇంకా ఒకటి క్లూ చెప్తానండి మీకు అందరి, తినేప్పుడు ఏంటంటే బాగా నమిలి తినాలి. నమిలి తింటే ఏమవుతుంది, మన లోపల గ్లూకోజ్ ఉంటుంది. ఆ గ్లూకోజ్లో రోగ నిరోధక శక్తి బాగా ఉంటుంది, ఇంకా తొందరగా అరుగుతుంది. మనకు శరీరం కూడా పెరగదండి, తేలిగ్గా ఉంటుంది. బాగా నమిలి తింటే మనకు శరీరానికి ఎంత పట్టాలో అంతే పడుతుంది అనమాట. బాగా నమిలి తినాలి. ఇంకా ఆహారంలో మనకు బరువును తగ్గించుకోవడానికి చాలా ఉన్నాయండి. ఆహారంని ఏంటంటే మనకు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయాలండి. లంచ్ డిన్నరే తీసుకోవాలి. ఎక్కువ హెవీ అంటే వెయిట్ ఉన్నవాళ్ళు, షుగర్ లేని వాళ్ళు, సమస్యలు లేని వాళ్ళు అయితే అవాయిడ్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి చేయాలి. ఇంకా మిగతా వాళ్ళు ఏం చేయాలంటే మనకు డిన్నర్ ఎర్లీగా తినాలి. రాత్రి 10కో 11కి తింటే దానివల్ల పొట్టలు పెరుగుతాయి, మన శరీరం బరువు పెరుగుతుంది. ఎర్లీగా 7:30 లోపల తింటే బాగుంటుంది, తొందరగా అరుగుతుంది, మీ బరువు బాగా తగ్గుతుంది. నమిలి తినాలి, మళ్ళీ బాగా అంటే ఎర్లీగా డిన్నర్ చేయాలి. ఇవి చేయాలి. దీంతోపాటు మనకు ఫ్రూట్స్ తీసుకుంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఫ్రూట్స్ అన్నీ కూడా మనకు వెయిట్ తగ్గే ఫ్రూట్స్ ఉంటాయి. అంటే హెవీ వెయిట్ని పెంచే ఫ్రూట్స్ కాదు, అరటిపళ్ళు అలాంటివి కాకుండా తేలికైనవి మనకు వాటర్ మెలన్ కానీ, మోసంబిలు, సంత్రాలు ఇలాంటివన్నీ ఈజీగా డైజెస్ట్ ఉండే ఫ్రూట్స్ ఉంటాయి, అవన్నీ తీసుకోవాలి. మార్నింగ్ పూటనేమో బ్రేక్ఫాస్ట్లో సలాడ్స్ తీసుకోవాలి. ఇంకా మన ఆహారంలో ఎక్కువ ఫైబర్ ఫుడ్ తీసుకుంటే మనకు బాగా స్టమక్ తొందరగా క్లీన్ అవుతుంది. ఆకుకూరలు కూడా ఎక్కువ తీసుకోండి. ఆకుకూరలు తీసుకుంటే మీ ఆరోగ్యానికి మంచిది, మీ స్టమక్ కూడా మంచిగా క్లీన్ అవుతుంది. మీరు వీటితో పాటు నీళ్లు కూడా బాగా తాగాలండి. నీళ్ళు బాగా తాగాలంటే ఒకటే సరి తాగకూడదండి. మనం భోంచేసిన తర్వాత 1 గంట, గంటన్నర తర్వాత ఒక్కొక్క గ్లాస్ తాగాలి. అలా ఒక దినానికి
2 లీటర్స్ 2.5 లీటర్స్ తాగాలండి. 7 to 8 గ్లాస్ వాటర్ తాగితే మీకు స్టమక్ క్లీన్ అవుతుంది, ఎనర్జీ తాగుతుంది, బ్లడ్గా ఉంటుంది. రాత్రి పడుకునేప్పుడు 1-2 గ్లాసులు తాగి పడుకుంటే పొద్దున్న లేగానే స్టమక్ క్లీన్ అవుతుంది. ఉదయం లేచి 1 చెంబు 2 చెంబులు తాగక్కర్లేదండి. రాత్రి పడుకునే ముందు 2 గ్లాసులు తాగి దినమంతా తాగితే మీకు స్టమక్ ఆటోమేటిక్గా క్లీన్ అవుతుంది. మీకు శరీరం బరువు పెరగకుండా తేలిగ్గా ఉంటారు. ఎంత తొందరగా మీ ఊబకాయాన్ని తగ్గించుకుంటే అంత ఆనందం కలుగుతుందండి. ఒక 5 కిలోలు బరువునిచ్చి మోయమంటే దినమంతా ఎంత బాధపడతారని, అలాంటిది 50 కిలోలు 60 కిలోలు 70 కిలోలు మోస్తుంటారండి. కొంతమంది 250 కిలోలు 150 కిలోలు 100 కిలోలు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. 60-70 మధ్యలో ఉండాలి కానీ అంత వెయిట్ ఉండకూడదండి. దానివల్ల మోకాళ్ళు కూడా డ్యామేజ్ అవుతాయి. అందువల్ల మీ వెయిట్ని తొందరగా తగ్గించుకుంటే మీకు ఆనందంగా ఉంటుంది. మనకు చెప్తారు కదా ఒకసారి, లెస్ లగేజ్ కంఫర్టబుల్, లెస్ వెయిట్ కంఫర్టబుల్ లైఫ్, హ్యాపీ లైఫ్, హెల్తీ లైఫ్ అవుతుంది. ఎందుకంటే ఊబకాయం ఎక్కువ ఉంటే సమస్యలు ఎక్కువ వస్తాయండి. సమస్యలను మనం కోరి తెచ్చుకోకూడదు. మీరంతా కూడా ఆహారాన్ని కూడా తేలిక ఆహారం తీసుకోండి, మంచిగా ఉంటుంది. మీరు ఇదే గుర్తుపెట్టాలి, ఒకటే ప్రిన్సిపల్, తేలిక ఆహారం తింటే తేలిగ్గా ఉంటారు, హెవీగా తింటే హెవీగా ఉంటారు. సో అది దృష్టిలో పెట్టుకొని మనం ఎప్పుడు మన జీవితాన్ని ఆనందమయ, సుఖమయం, ఆరోగ్యమయంగా చేసుకోవాలండి. అందరికీ ధన్యవాదాలు.